అరే అంతగానం కొట్టుకునుడు అవసరమా బ్రో? అసలు ఏంది ఆ కొట్టుకునుడు? లేక లేక సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండుగ, ఎంత హ్యాపీగా చేసుకోవాలి. అదేందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. మన మన ట్యాంక్ బండ్ ఉంది కదా, మన ట్యాంక్ బండ్లో ఇప్పుడు ఈ హైదరాబాద్లో దగ్గర దగ్గరలో ఉంటాయి కదా మన వినాయకుడు. ఈ వినాయకులు అన్నీ కూడా మన ట్యాంక్ బండిలోకే వస్తున్నాయి అన్నట్టు నైట్ పూట. నేను మరి సహజంగా ఎట్లా ఉంటుందో అంటే, హైదరాబాద్ కొత్తగా వచ్చినాం కదా మేము. సో హైదరాబాద్లో వినాయకుడు ఇట్లా గణపతులు అన్నీ ఎక్కడ నిమజ్జనం చేస్తారని నాకు ఒక డౌట్ ఉండే. ఇక మంచిగా లేడీస్ మంచి డ్యాన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద లారీలు, అమ్మమ్మమ్మమ్మ. నేనైతే లిటరల్లీ అసలు ఆగమైపోయినా. నేనైతే అందరిని చూసి, ఆ లేడీస్ని చూసి, అంటే మంచి డ్యాన్సులు చూసి, అంటే లేడీసు నిమజ్జనానికి మన పల్లెటూర్లలో లేడీస్ రారు కదా, హైదరాబాద్లో ఏంది మొత్తం లేడీస్ చేస్తారని చెప్పేసి నేను షాక్ అయినా. ఇదేంద్రా భయ్, హైదరాబాద్లో లేడీస్ కూడా నిమజ్జనానికి ఇంత డ్యాన్సులు చేసుకుంటా, ఇంత స్టెప్పులు చేసుకుంటా, లారీల మీద ఇట్లా ఎంత డిచ్చ వస్తున్నారంటే మస్తు హ్యాపీ అనిపించింది మమ్మ. దిల్ ఖుష్ అయింది పో. ఎందుకంటే హైదరాబాద్లో నిజంగానే ఏదో మెరాకిల్ అద్భుతం ఉంది. కాకపోతే ఈ పొల్యూషన్ ఒక్కటే మైనస్ పాయింట్, కానీ ఆ ఎంజాయ్మెంట్ ప్లేస్ మాత్రము అద్భుతమైన సన్నివేశం ఇదైతే హైదరాబాద్లో. ఎందుకంటే కానీ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నైట్ పూట ఎప్పుడు హైదరాబాద్లో ఒక రోజని పలానా రోజని ఏం లేదు. 4వ రోజు నిమజ్జనం జరుగుతున్నది, 5వ రోజు నిమజ్జనం జరుగుతున్నది, 6వ రోజు, ప్రతిరోజు కూడా నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు మనం పల్లెటూర్లలో అయితే ఎట్లా చేస్తాము నిమజ్జనము, 9 రోజులకి చేస్తాం, అవునా కదా? 9 రోజులకు లేకపోతే 11 రోజులకు చేస్తాము. హైదరాబాద్లో అట్లా కాదు. ఇప్పుడు 5 రోజులకు ఒక 10-20 గణపతులు పడుతున్నాయి, మళ్ళా 6 రోజులకు మళ్ళీ 10-20 పడుతున్నాయి, మళ్ళీ 7 రోజులకు అట్లా. ఇదేంది నాకు అర్థం కాలే. సో నేను ప్రతిరోజు కూడా ట్యాంక్ బండికి వెళ్ళి ఇట్లనే వీడియోలు తీస్తా ఉన్నా. సో ఇక పోరగాళ్ళు ఎట్లుంటారు, డిచ్చ అవుతున్నారు మొత్తం. ఏంది బండ్ల మీద ఆగమాగం పోవడము, మంచిగా ఏంది విజిల్స్ చేయడము, మళ్ళా అంటే కొంచెము తాగిరా మరి ఏం చేసిరా నాకు తెలియదు, కానీ ఆడు జీవితాంతం గుర్తుంచుకుంటాడు. పొట్టు కొట్టిరు అవసరమా మరి గట్లా? మరి అంతా కొట్టించుకుని ఎందుకు? ఎందుకంటే పద్ధతిగా ఉండాలి కదా, పండుగ అన్నప్పుడు పద్ధతిగా ఉండాలి కదా. ఇక మళ్ళీ మన వీడియో తీస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఇక వీడియో వద్దు అంటే, మళ్ళీ మన మీదకి వచ్చారు అనుకో పోలీసు వాళ్ళు, అవ్వ మళ్ళీ తలకాకి చేతులు పెట్టుకుండా అవుతుంది. అందుకే ఇక నేను ఆ వీడియో కూడా కట్ చేసిన. కానీ లిటరల్లీ మొత్తం మంచిగా అనిపించింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది నైట్ పూట, ఏది మన ఏమో అంటారు కదా, అది ఏంది స్టేడియమా ఇదేమో అంటారు హైదరాబాదులో, సచివాలయం దగ్గర నుంచి మొత్తం అన్ని లారీలు, పెద్ద పెద్ద లారీలలో వేస్తున్నారు వినాయకుడు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మంచిగా అనిపించింది. నాకైతే చాలా ఫుల్ ఎంజాయ్ అనిపించింది. కొంచెం ఇది ఇట్లా ఉన్నదా, అక్కడ ట్యాంక్ బండ్లో ఒక కానిస్టేబుల్ మైక్లో ఒరుతా ఉన్నది. పాపం ఆమెను ఒరిపించుడు ఒకటే తక్కువ. ఇక ఆమె అచ్చిగా మొత్తం ఆమె ఎట్లా అంటే ఘోరం కొడుతుంది. అరే బండి తీయురియా నాయన, మీరు ఎందుకంటే వచ్చిర్రా ఇడికి, బండి తీయురియా, బండి ముంగడు సరిపూరి, అరే నిన్నే అరే బ్లాక్ షర్ట్, అరే తెల్ల షర్ట్ అనుకున్న. పాపం ఎంత ఇట్లా అంటే ఆమె గొంతు పోయింది పాపం. నాకు మస్తు బాధ అనిపించింది ఆమెను చూస్తే. అంటే ఇప్పుడు అవు మేడం పండగ మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? ముంగటి బండి జరగలేదు, వెనక బండి ఇట్లా పెట్టినా అని ఒక్కోడు. అరే తలకాయ నొప్పి అయ్యకురా నాయన, తీరా నాయన, నీ కాలు మొక్కుతారా నాయన అని ఆమె. ఫుల్ నమ్మచ్చింది నాకు, చూసి ఏపడగా నవ్వుకున్నా. అట్లా ఆ దగ్గరుండి చూస్తే మీరు ఫన్నీ ఉంటుండే, ఎంజాయ్మెంట్ ఉంటుండే. నేను దగ్గరుండి చూసినా కాబట్టి మంచిగా అనిపించింది. సో మీరు కూడా చూస్తారు ఇప్పుడు ఇంకొంది కొంచెం వస్తుంది, మీరు అట్లనే చూడండి. సో ఇదేంది ట్యాంక్ బండ్లోనే పడుతున్నాయి. మన వినాయకుడు నిమజ్జనం మొత్తం ట్యాంక్ బండ్లోనే జరుగుతున్నాయి. చూడండి లేడీస్ ఎంత మంచిగా కూర్చొని ఊరేగింపు ఎంత చక్కగా చేస్తున్నారు ఒకసారి చూడండి. అండ్ మంచి డీజే పాటలు పెట్టుకొని హ్యాపీగా, నాకైతే జర మంచిగా అనిపించింది అనుకో. ఇక నేను కూడా వీళ్ళతో పాటు బైక్ పైన ఇక వెళ్తూ మంచిగా ఇలా తీసుకొని వీడియోలు తీసుకొని మరి మనకు చూపిద్దామా. నమస్తే బ్రో, నమస్తే పెట్టాడు. అయితే మీ అందరికీ చూపిద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఉంటారు, చాలామంది పాపం వర్క్ డ్యూటీ చేసుకొని ఉంటారు. చాలామందికి వీలు కాదు. ఇప్పుడు ఎంతోమంది నైట్ పూట వచ్చి ఎంజాయ్ చేద్దాము, ఒకసారి చూద్దాము, వినాయకుడిని ఘనంగా సాగనంపుదాము అని చెప్పేసి చాలామంది మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది.
అట్లాంటి వారు రాలేకపోవచ్చు, కానీ దేవుడు ఈ వీడియోని మీ దగ్గర దాకా తీసుకొచ్చిండు. అర్థమైందా? ఎందుకంటే మీరేం దిగులు పడద్దు. చాలామంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు చాలామంది డ్యూటీలు చేసుకునే ఉంటారు. సో మీకోసము ఒకసారి మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఇక నేను ఎట్లయితే అట్లా నేను కూడా పడుకోనని చెప్పేసి మీకంటే ఎక్కువనా నాకు నా ఫాలోవర్స్ పాపం ఎంతోమంది దూరం ఊర్లలోకి మన వీడియోలు చూస్తారు. అట్లాంటి వారికి కూడా నేను చూపించాలి కదా అన్న ఉద్దేశంతో ఎట్లయితే గట్లా అని చెప్పేసి నేను కూడా అనుకొని వీడియో తీద్దామని చెప్పేసి మొత్తం ఇక ట్యాంక్ బండ్ మొత్తం తిరిగిన ఇక మీకోసం. ఇక మన వినాయకుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. నాకైతే మంచిగా అనిపించింది, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇగో మన ఎట్లా డ్రాప్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇంకా వినాయకుడు లేపుతున్నారు శివుడి రూపంలో ఉన్న వినాయకుడిని మంచిగా లేపుతున్నారు చూడండి. ఒక్కరేమో పువ్వులు చల్లుతున్నారు కిందకని. పాపం వెళ్ళిపోతుండడానికి కొంచెం బాధ కూడా ఉంటుంది చాలామందికి. నాకు ఇది ఒకటైతే నచ్చింది, ఎందుకంటే ట్యాంక్ బండ్లో అంటే ఇట్లా విగ్రహాలను ఇట్లా చాలామంది విసిరేయడం కాకుండా ఎంత మంచిగా దించుతున్నారో ఒకసారి చూడండి. గిట్లుండాలి, గిట్లుంటే మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా వెళ్తున్నాడో. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంది. మెల్లగా దించుతారు అన్నట్టు. మరి అది ఆ కొండలు ఎట్లా వస్తాయి అని అనుకున్నా. అప్పుడు అవి 4 ఉన్నాయి కదా, అవి ఎట్లా వస్తాయి అని అనుకున్నా. కానీ అవి రౌండ్గా ఉన్నాయి. అవి రౌండ్గా పట్టుకున్నాయా మరి ఏందో అర్థం కాలే. సరే, కొండల లేకుంటే మాత్రం రాకపోతుండే. అవి రౌండ్గా ఉన్నాయి. నాకు తెలిసి అయస్కాంతాలా మరి అది ఏందో తెలియదు. సరే, ఎట్లయితే ఏముందిలే కానీ మనకు మంచిగా నిమజ్జనం జరిగింది, సంతోషం, అది చాలు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ చేసి ఒక లైక్ చేసిరనుకో మంచిగా మనకి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము ఫ్యూచర్లో. అంటే మన వీడియోస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మంచిగా ఉన్నదని చెప్పేసి యూట్యూబ్ క్యాప్చర్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేపిస్తుంది అన్నట్టు అట్లా. అండ్ దండలు మొత్తం ఏంది మన కచ్చరా ఉంటుంది కదా, అంటే ఇట్లా ఈ కాగితాలు ఇవన్నీ బగ్గ జమ చేసి పెట్టిరు కుప్పలు. ఇక రేపు ఊడ్చే వాళ్ళకు ఉంటుంది. సో పర్వాలేదు. ఇక్కడ మన మంగళహారతి ఇస్తున్నారు వినాయకుడికి చూడండి. కొంచెం వీడియో తీసుకున్నా, ఎందుకంటే పాపం వాళ్ళు అంటే వీడ్కోలు ఇస్తున్నారు. మంగళహారతి ఇచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి మంచిగా ఇచ్చేశారు. సో ఇక నేను కూడా చూడండి లారీలు, కంటైనర్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. పెద్ద లారీలు. నేను అసలు ఇంత పెద్ద లారీలు అసలు మనం ట్రాక్టర్లలో తీసుకుపోతాం మన ఇంటికాడ అయితే పల్లెటూళ్ళల్లో. ఇక్కడ మొత్తం లారీలే ఉన్నాయి, ఏకంగా లారీలే ఉన్నాయి ఇక్కడ. సో పర్వాలేదు, మంచిగా దర్జా కూర్చున్నారు చూడండి. అండ్ ఇవన్నీ టిప్పర్లా మరి ఇవన్నీ లారీలా, ఇవి పర్వాలేదు ఏదైతే ముందులే కానీ